ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 3వ రోజు పారాయణము శనివారము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కు నెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిమి. ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలనా అవి మనము కోరునవి మాత్రమే ఇచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వానికనేక మంది సేవకులుండడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపై వడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. స్నేహితుడిట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైన పని కాదు. ముఖ్యముగా నీవంటి పేరాసగలవానికి మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయైనా దానము చెయ్యనివాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చెయ్యక బ్రహ్మమును జూపెదరని విని నేనింత దూరము నుండి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురత పడవద్దు. ఇప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను. నా బేరమంతయు నగదే కాని అరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములని అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థికమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నిటినీ జూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలెడెను. వానినక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరుచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు బదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళము వేసియున్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణుదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబాయనను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేయని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపియుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలసియున్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరుకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట. నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండునే కాని
ప్రేక్షకుని వలె ఊరకే చూచియుండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వమని చికాకు పరుచుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ స్నేహితుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై ఇదంతయూ జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలను. అవి ఏవనా? 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నయూ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత, లోనకు జూచుట. మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వారిని జూచును. కాని ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ ఏకధ్యానముతో చూడవలెను. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. సరియైన నడవడి. ఎల్లప్పుడూ సత్యము పలుకుచు తపస్సు చేయుచు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలోనొక దానిని అతడు ఎంచుకొనవలను. తెలివిగలవాడు మొదటివానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్యము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాధీనములో లేవో వాడు గమ్యస్థానమును చేరడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందభిమానముండుటయే బంధమునకు కారణము. నీవాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీది నుంచి ఇంకొక పైమెట్టునకు తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షము.
ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబాయ్ ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 5 రూపాయల నోట్ల రూపముతోనున్నది. దయచేసి దానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోటుల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞత్వమును చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై బడి వాడి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టెము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడా అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుంటము వంటిది. అది అసూయ, అహంకారమను మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు, బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మమును గూర్చి ఆలోచించుటకు గాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందు ఏమాత్రమూ పేరాశయున్నను సాధనలన్నీయూ నిష్ప్రయోజనములు. ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకూ పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయూ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసినా దానిని వారికివ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావునప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్నవారందరూ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబా వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడచి అడవులలోనూ, గుహలలోనూ, ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము గాని మోక్షము గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునిడివారు. లౌకిక విషయములయందు మగ్నులై ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలెనో జనులకు బోధించెడివారు. ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుబడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుబడు వారిలో ప్రథమ గణ్యులు. కనుక హేమాడు పంతు ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 16, 17వ అధ్యాయములు సంపూర్ణము.